ಅನ್ನದಾತ ಅನ್ನದಾತ ನಿಮ್ಮ ಅನ್ನದಾತ ಲೋಕಕ್ಕೆಲ್ಲ ಸ್ನೇಹಿತ ನಿಮ್ಮ ಅನ್ನದಾತ 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 ನಿಮ್ಮ ಅನ್ನದಾತ ರಾಶಿ ರಾಶಿ ಇದುವರೆಗೆ ನವೀನ ರೀತಿಯ ಬೇಸಾಯ ನಡೆಸೋ ಸಸ್ಯ ರಕ್ಷಣೆಗೆ ವಿಜ್ಞಾನ ಶಾಸ್ತ್ರ ಸಹಾಯ ಉಚಿತವೇ ನೀಡಿ ಖಚಿತವೇ ಮಾಡಿ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇರುವ ಸ್ನೇಹಿತ ಅನ್ನದಾತ ಅನ್ನದಾತ ನಿಮ್ಮ ಅನ್ನದಾತ. ನಮ್ಮ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ರೈತ ಬಂಧುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ. ಈ ದಿನ ನಾವು ಈ ಒಂದು ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯ ಈ ಒಂದು ತೋಟದಲ್ಲಿ ನಾವು ಈ ಖರ್ಜೂರ ತೋಟ ಅಂತೇನಿದೆ ಈ ತೋಟದಲ್ಲಿ ನಾವು ಬಂದು ನಮ್ಮ ರೈತರನ್ನ ನಾವು ಒಂದಷ್ಟು ನಾವು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ನ ನಾವು ತೊಗೊಂಡಾಗ ಇದ್ರ ಬಗ್ಗೆ ಒಂದು ಅರ್ಥಪೂರ್ಣವಾದಂಥ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ರೈತರು ಈ ಒಂದು ಅಡ್ರೆಸ್ಗೆ ಬಂದು ಈ ಒಂದು ಬೆಲೆ ಕೂಡ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬೆಳಿಬೋದು ಅಂತೇಳಿ ನೀವು ಕೂಡ ತಿಳ್ಕೊಂಡು ಮಾಮೂಲಿಯಾಗಿ ನಾವು ಏನು ಈ ದಿನ ನಾವು ಬೆಳೀತಾ ಇದ್ದೀವಿ ಅದನ್ನು ಬಿಟ್ಟು ಇದನ್ನು ಕೂಡ ನೀವು ಬೆಳಿಬೋದು ಅಂತೇಳಿ ಒಂದು ಮಾದರಿ ರೂಪದಲ್ಲಿದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ರೈತರು ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನಾದರೂ ಕಾಳಜಿ ಇದ್ದರೆ ನೀವು ಕೂಡ ಈ ಒಂದು ಸಾಧನೆ ಮಾಡಿ ಒಂದು ಅತಿ ಹೆಚ್ಚಿಗೆ ಒಂದು ಸಂಪಾದನೆಯನ್ನು ಮಾಡ್ಬೋದು ಅಂತೇಳಿ ಈ ಒಂದು సందర్భದಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕೆ ఇష్టపడుతుంది. అన్న నమస్కారం. నా పేరు సతీష్ అని, మీ పేరన్నా? సార్ మా పేరు విశ్వనాథ్ అని. విశ్వనాథ్ అన్న, ఈరోజు మేము ముల్బాల్ ఇంకా ఇక్కడ వచ్చినాం. ఏం రీజన్ అంటే ఇలాంటి ఒక వ్యవసాయం ఇలాంటి ఇది ఏమి ఖర్జూరకాయ కదా, ఈ ఖర్జూరకాయ పండేట్లది నేను ఈ సరౌండింగ్లో ఎక్కడ మనం చూసినలేదు. సో దానివల్ల ఇక్కడ ఖర్జూరకాయలు పండుతా ఉంది అనిందా మాకు విషయం తెలిసినప్పుడు ఇక్కడ చూడాలా ఎలా మీరు పండుతా ఉండరు అని చెప్పేసి ఆల్మోస్ట్గా ఖర్జూరకాయలు ఎక్కడైనా పండుతా ఉండరు అంటే అది దుబాయ్ అనేది చాలా మంచిగా టాక్ ఉంది. మహారాష్ట్ర కూడా. అయితే ఇక్కడ ఈ సరౌండింగ్లో మీ ఊర్లో చిత్తూరు జిల్లానా ఇది? చిత్తూరు జిల్లా. ఇక్కడ మీరు పండుతా ఉండే ఎట్లా టోటల్గా ఇది 4 acres? టోటల్ 4 acres. 4 acres లో ఎన్ని మాటలు ఉండేనా సార్? మనకి 320 మొక్కలు పెట్టాం సార్. ఇప్పుడు ఒక 15 వెళ్ళిపోయినాయి సార్. ఎర్ర పురుగు వల్ల. ఓకే. సో 360 మండల 20 మండలలో 300 ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఈల్డింగ్ వచ్చి 240 మొక్కలు ఈల్డింగ్ వచ్చినాయి సార్. ఓకే. ఇంకొచ్చి ఒక 60 మొక్కలు అలా. ఇప్పుడు మీరు దీన్ని స్టార్టింగ్ చేసింది మీరు ఎప్పుడు, తర్వాత మీకు ఎలా ఐడియా వచ్చింది ఇది? సార్ మా అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎవరు? ఈ ల్యాండ్ ఓనర్. ఓకే. లేకుంటే ఎక్కడ ట్రైనింగ్ ఏం లేదు సార్, బయట చూసినాం. మళ్ళీ దానికి ఒక గ్రూప్ తయారు చేసుకొని కొత్తగా నాటిన వాళ్ళు అందరూ ఒక 150 మంది రైతులు సార్ మన ఈ 2 స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్ర. మీరు నాటిన తర్వాత మీకు ఎన్ని ఏండ్లకి ఇది పంట అనేది వచ్చింది సార్? మానులు నాటిన తర్వాత 4 ఏండ్లకి స్టార్ట్ అయింది సార్ మొగ్గలు. 4 yearsకి 4 years మొగ్గ స్టార్ట్ అయింది. 100 మొగ్గలు ఇట్లాంటివి 100 గెలలు వచ్చినాయి సార్ మనకి ఆ సంవత్సరము. అదైపోయింది. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చి ఒక 600 మొగ్గలు వచ్చినాయి, 600 గెలలు అయినాయి. ఈ సంవత్సరం వచ్చి 1500 గెలలకు వచ్చింది. 1500లో ఇప్పుడు కొంచెం బయట నుంచి సరుకు దింపేసిన దానివల్ల మనం మార్కెట్ చేయడానికి కొంచెం రిస్క్ పడుతున్నాం సార్ ఇప్పుడు. ఓకే. ఎవరన్నా బయర్స్ వచ్చే వాళ్ళు ఉంటే వస్తే ఏదో వాళ్ళ రేట్ అడిగితే మాకు గిట్టుబాటు అయితే మేము వాళ్ళకి ఇవ్వగలుగుతాం సార్. అలా ఇప్పుడు ఈ మాన్లో 2 విధాలు ఉంది కదా, 2 విధాలు వచ్చి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. అవును సార్, మేలు ఫీమేల్. ఇది నేను జస్ట్ ఇప్పుడు నాకు మీ కొడుకు అన్నారు మేల్ మాను తర్వాత ఫీమేల్ మాను, ఇది కాయల్లా అంటే ఫీమేల్ మాన్లా కాయల్లా అంటే మేల్ మాన్లో ఏదో ఒక పౌడర్ రిలీజ్ అవుతుంది. అవును సార్, రిలీజ్. తర్వాత ఆ పౌడర్ ని దాని గురించి చెప్పానా సార్? అది మేలు మొగ్గ ఓపెన్ అయినప్పుడు అది 3 days లో మనం ఆ మొగ్గను కట్ చేసుకుంటాం సార్. మేల్ ట్రీ కట్ చేసుకొని దాన్ని ఈ గాలికి ఆరబెడతాం. ఓకే. ఆరబెట్టినప్పుడు దాంట్లో పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ అంతా మనం డివైడ్ చేసుకొని దాన్ని మనం ఒక ఫీమేల్ దీంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. ఓకే. ఫ్రిడ్జ్ లో స్టాక్ చేసుకొని ఈ మొగ్గలు స్టార్ట్ అయినాక 3 రోజులకి మనం దాన్ని పౌడర్ పాలినేషన్ స్టార్ట్ అవుతుంది ఫీమేల్ కు. ఆ మేల్ నుంచి ఫీమేల్ కి మనం ఆ పౌడర్ యూజ్ చేస్తాం. సో తర్వాత ఇది గ్రోత్ అవుతుంది, మళ్ళీ మొగ్గ గ్రోత్ అవుతుంది. చిన్నగా మొగ్గు ఉన్నప్పుడు తెల్లగా ఒక అంతగా వస్తుంది. సో ఈ పౌడర్ మీరు అప్లై చేయలేదు అంటే రాదా? అది ఫెయిల్యూర్ అయింది సార్. అది కంపల్సరీ అది పౌడర్ అనేది అప్లై చేయాలి. కంపల్సరీ చేయాలి. చేస్తే క్వాలిటీ వస్తుంది, అన్ని కూడా దీంట్లో తయారవుతుంది. సో అప్పటికి మేల్ చెట్ల ఓన్లీ
పౌడర్ మాత్రం రిలీజ్ అవుతుంది, పౌడర్ కాయ కాయదు. కాయ కాయదు. అలాగా మనకి డిఫరెంట్ గా ఉంది ఈ చెట్ల చేయడం. మేము ఫస్ట్ లో కూడా మేము కూడా కన్ఫ్యూజ్ అయినాం సార్. ఫస్ట్ టైం 100 మొగ్గలు వచ్చినప్పుడు దాన్ని పాలిష్ చేయడం, దానికి ఏం చేయాలని తెలియదు. సెకండ్ ఇయర్ మేము కొంచెం సొంతంగా తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత దాంట్లో నుంచి వచ్చే పౌడర్ మనకి ఒక 70% పాలినేషన్ అయ్యే లోపల ఆ మొగ్గలు అయిపోతుంది, అది స్టాప్ అయిపోతుంది. తర్వాత పౌడర్ స్టాల్కి వస్తుంది. స్టాల్కి వచ్చేయడం బయట నుంచి బయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాం పౌడర్. ఇప్పుడు టోటల్ గా మీకు ఒక మానికి ఎన్ని ఇలా ఒక గుచ్చులు పెట్టాలా? ఇప్పుడు అవి వచ్చి 30 మొగ్గలు తెచ్చినాం, చెట్లు తెచ్చినాం సార్. 300 చెట్లకి స్ప్రే చేయొచ్చు. అది ఇప్పుడు మనకి ఫుల్ ఇంప్రూవ్మెంట్ కాలేదు సార్. అది మనకి అది ఇంకా రావడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే మన దగ్గర నుంచి స్టాక్ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాన్ని కూలింగ్ లో పెట్టుకుంటే వాడుకోవచ్చు సార్. మనం ఇప్పుడు మనకి దగ్గర ఉండే పౌడర్ 2% మనకి ఉపయోగపడతాం సార్. మిగిలిన పౌడర్ అంతా మనం బయట నుంచి తెప్పించుకుంటాం. దాన్ని దీన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటాం. అంటే ఇప్పుడు ఉండే చెట్ల సార్ ఇది వచ్చి కాయలు వచ్చి దీంట్లో మనకి ఎనర్జీ బాగుంటుంది సార్. దీంట్లో ఫైబర్ ఇలాంటివి మన బాడీకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే నేచురల్ ఫుడ్ కాబట్టి తినేవాళ్ళు కూడా బాగా తెలుసుకోవాల్సింది ఒకటి. అన్న ఇప్పుడు మీరు మేల్ ఇంకా దీనికి పౌడర్ ఏం స్ప్రే చేస్తారో అప్పుడు అక్కడ ఈ మేల్ మాన్ ఇంకా ఏది పౌడర్ మీరు తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని స్ప్రే చేస్తారు కదా ఫీమేల్ మాన్ కి, అప్పుడు ఇంకా మీరు ఏమేమి దీనికి ఔషధాలు సింపడి చేస్తారు? ఔషధి అంటే నీకు అప్పుడు ట్రాక్టర్ దున్నేస్తాం సార్. జనవరిలో ట్రాక్టర్ దున్నేసి దెబ్బెరువు లైన్ చెట్టుకు చుట్టూ పోయేస్తాం. ఎరువు దెబ్బెరువు వేసేసి కాంప్లెక్స్ ఒక 4 బ్యాగ్స్ ఆర్గానిక్ బ్యాగ్ తెచ్చి వాడేస్తాం. వాడేసిన తర్వాత అవి మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఓకే. సో స్ప్రే కొట్టేది అలాంటిది అంటే ఎప్పుడు 1 year లో 2 months 2 సార్లు 2 times కొడతాం సార్. ఇయర్ లో 2 times స్ప్రే. కాయ వచ్చేటప్పుడు ఒకసారి, కాయ వచ్చిన తర్వాత ఒకసారి, కాయ వచ్చేప్పుడు ఒకసారి, వచ్చిన తర్వాత దీనికి ఏమీ ప్రాబ్లం ఆర్గానిక్ సార్. మేము వాడే మందులు కూడా పండు ఒకటి తీసుకోరా, ఆర్గానిక్ నుంచి తీసుకొచ్చే మందులు మేము దీనికి స్ప్రే ఇస్తాం. ఫంగసైడ్కి ఒకసారి, ఏదైనా వేరే దీనికి ఒక్కసారి దీనికి స్ప్రే ఇస్తాం. అన్న ఇప్పుడు ఈ కాయ ఇది దోరకాయ కదా, ఇది ఫుల్ టైం సార్. ఇది ఇప్పుడు టైం కరెక్ట్ సరిపోయింది. దీన్ని ఇప్పుడు తినేయాలి మనం. గ్రీన్ వస్తుంది. ఆ గ్రీన్ వచ్చేది మనకి టేస్ట్. ఇప్పుడు ఇది టేస్ట్ ఫుల్ స్వీట్ ఉంటుంది. అన్న ఇప్పుడు ఇది మీకు దోరకాయ, ఇది అంటే దీన్ని తినచ్చు. ఇప్పుడు దీన్ని తినచ్చు. మీరు అప్పుడే నాకు ఒక కాయ ఇచ్చారు. ఆ కాయ వచ్చి చాలా స్వీట్ ఉండింది, చాలా స్మూత్ గా ఒక జామున్ లాగా ఉంది. ఇది మాగుతుంది సార్. ఇది మాగిందంటే ఇంకా స్టేజ్ వచ్చేసింది. దీన్ని మనం కట్ చేసి మార్కెట్ లో చేయాల్సింది. అది స్టార్టింగ్ స్టేజ్, ఇది ఫైనల్ స్టేజ్. ఓకే ఓకే. ఇది మనం మార్కెట్ లో అమ్మలేము. దీన్ని మనం దీన్ని మనము డ్రై చేయాలి. సోలార్ కనెక్షన్ పెట్టుకొని దాన్ని చేయాలి, ప్రాసెస్ చేయాలి. అందుకు మనము ఇప్పుడు మీ మార్కెటింగ్ ఎలా ఉందన్న? ఇది మార్కెటింగ్ ఇప్పుడు కొంచెం ఆలస్యమే ఉంది సార్. ఇప్పటికి పెట్టుబడి ఎంత వచ్చిందన్న? పెట్టుబడి ఇప్పటికి 70 లక్షలు వచ్చింది సార్. 70 లక్షలు వచ్చిందా? ల్యాండ్ కొనుక్కోవడము, మొలకమ్మి వేయడము, బోర్లు వేయడము, చెట్లు పెట్టడం. అంటే టోటల్ 6 years ఇంకా మీకు ఎక్కువ వచ్చింది సార్. మొక్క వచ్చి 4,000 చిల్లర రూపాయలు పడింది సార్ ఒక మొక్క. ఓకే, ఎక్స్పెన్సివ్ అట్లే ఉంది. ఆడ స్టార్టింగ్ లో గుంతలు తవ్వడము, దాన్ని దిబ్బ ఎరువు వేయడము, వేరే మొక్కలు గడ్డి మొక్కలు వేయడము, అన్ని చేస్తూ రావడము. ఇప్పుడు ఇదంతాను ఖాళీ అయిన తర్వాత ఎప్పుడు ఇది 1 year అయింది సార్? జనవరిలో స్టార్ట్ చేస్తాం సార్. ఈ కొమ్మలు కొడతాము, ముళ్ళు చేరుతాము. జనవరిలోనే మొగ్గలు వస్తాయి. వాటిని మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ వచ్చి 7వ నెలలో మనకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది 7వ నెల, 8వ నెల 2 నెలలు మార్కెట్ లో ఉంటుంది సరుకు. 8వ నెల తర్వాత ఏముండవు. ఇప్పుడు కేజీ ఏం లెక్కలో అమ్ముతా ఉంటారు అన్న? ఇది మనం క్వాలిటీని బట్టి అమ్ముతున్నాం సార్. క్వాలిటీ 120 నుంచి 200 వరకు. అంటే క్వాలిటీ అంటే సైజు, ఈ క్వాలిటీ ఫినిషింగ్ బట్టి 120 నుంచి 200 వరకు అమ్ముతున్నాం సార్. ఓకే. ఇప్పుడు మా కర్ణాటక సైడ్ ఏమైనా పంపిస్తూ ఉంటారా ఇది? అవును సార్. ఈ పొంగనూరు, మదనపల్లి, పలంనేరు, మా కర్ణాటక సైడ్ పంపిస్తాను. అన్ని ఊర్లు కూడా మళ్ళీ పలంనేరు ఇంటి బయలుదేరితే వీకోట, మళ్ళీ అట్లా పోతే మీ కర్ణాటక ముళ్ళబాగల నుండి బేతమంగళ. మీకు తెలిసినట్ల ముళ్ళబాగల సరౌండింగ్ లో ఎక్కడైనా ఉందా ఈ తోట? ఆడే ఊరు లేదు సార్. ఎవరు లేదు. ఇక్కడ మీ సరౌండింగ్ లో, ఇక్కడ ఈ నియర్ బై ఎక్కడ సరౌండింగ్ అంటే ఇక్కడ ఉన్నాయి సార్.
ఎన్ని ఉన్నాయి? సోమల ఉంది, ఆ, ఆడ ఇంకా పంట లేదు, చాలా తక్కువ. చాలా తక్కువ. ఆ, మళ్ళీ చిత్తూరు దగ్గర ఒక తోట ఉంది, ఆ. ఇట్లా అక్కడక్కడ ఉన్నాయి సార్ తోటలు. అంటే ఈ తోటలు ఉండేదే చాలా అప్రూపం, తక్కువ. చాలా అప్రూపం. సార్ అన్న ఈ మానలో మీకు ఈ కాయ కాస్తా ఉన్నట్లే ఎన్ని రోజులకి ఇది ఇలా ఒక పండు అవుతుందన్నా? సార్ జనవరిలో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకా 7వ నెలలో అంటే మనకి 6 నెలల సమయంలో ఇది ఒక స్టేజ్కి వస్తుంది సార్. 6 నెలలకి స్టేజ్కి వస్తుంది. స్టేజ్కి వస్తుంది. ఒక మానలో ఎన్ని గొల్లలు వస్తాయన్నా? సార్ మనము ఒక 15 గెలలు వస్తాయని మనం మొక్క పెట్టినప్పుడు, ఆ. ఇప్పుడు హైయెస్ట్గా ఒక 8 ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక గొల్ల మీ అందాజుగా ఎంత తూకం రావచ్చునా? ఇది చాలా తూకం అనుకుంటా, ఇది ఎత్తే కూడా కాదు. ఉంది సార్. ఆ. ఒకటి 4 కిలోల నుండి 10 కిలోల వరకు ఒక్కొక్క గెల తూకం రావాలి. 10 కేజీలు. ఇప్పుడు మనకి 100 కిలోలు వస్తుంది. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు అంతా కనపడదు. మామూలుగా వస్తుందని ఎక్స్పెక్టేషన్ స్టార్టింగ్ లో చేసినాం మేము. 50-60 సార్. 50-60 15 కిలోలు 20 కిలోలు వస్తుంది సార్. మీరు మార్కెటింగ్ ఒకవేళ బెంగళూరు వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ మీకు నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు మార్కెటింగ్ చేసేకి అవుతుందా సార్? ఇస్తాం సార్, మాకు రేటుకి మ్యాచ్ అయితే. బెంగళూరు ఇంకా ఆప్కామ్స్ ఉంది, రిలయన్స్ ఉంది, తర్వాత బిగ్ బాస్కెట్ ఉంది. ఆ బిగ్ బాస్కెట్ వాళ్ళకి ఆన్లైన్ లో ఒక కాయ తీసుకుంటాం. మా తమ్ముడు కూడా ఆడ ఒక హోండా షోరూమ్ లో పనిచేస్తున్నాడు సార్ బెంగళూరులో. ఆ అబ్బాయి చెప్పాడు ఇక్కడ మాల్స్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాము, వాళ్ళకి మీరు అన్న. ఇప్పుడు మన ముల్బాగ్లు, కోలారు, బెంగళూరు ఇంకా అవును సార్ ఈ రిలయన్స్ వాళ్ళు, తర్వాత ఆప్కామ్స్ అంటే దీనికి సంబంధించినట్టు వాళ్ళు ఎవరే వస్తా కూడాను వాళ్ళకి మార్కెటింగ్ మీరు ఎలా చేస్తారు సార్? వాళ్ళు మాకు ఫోన్ అన్న. ఇప్పుడు ముల్బాగ్లు, కోలారు, బెంగళూరు ఇంకా ఈ రిలయన్స్ వాళ్ళు, ఆప్కామ్స్ వాళ్ళు అంటే ఈ ఒక వ్యవహారం చేసేట్ల వాళ్ళు కన్నా వాళ్ళు ఇక్కడ వచ్చి మార్కెటింగ్ చేస్తే గనా మీరు అమ్ముతారు కదా? సార్ వస్తే ఇస్తాం సార్. వాళ్ళు వచ్చి మన దగ్గర అంటే రీజనబుల్ ఇస్తారు, హోల్సేల్ రేట్ ఇస్తాం. హోల్సేల్ రేట్. వాళ్ళు వచ్చి మనకి టన్ను కొనుక్కుంటే ఒక హోల్సేల్ రేట్ అయింది సార్. ఇప్పుడు 100 కిలోలు కొనుక్కుంటే మనం ఏం చేయలేం. ఓకే, మనం హోల్సేల్ రేట్కి 100 కిలోలు కొనుక్కుంటే ఇవ్వలేం, 50 కిలోలు కొనుక్కుంటే హోల్సేల్ రేట్కి ఇవ్వలేం. టన్ను కాయలు కొనుక్కుంటే హోల్సేల్ రేట్కి మనం ఇవ్వగలుగుతాం. అంటే దిగుబడి అవుతుంది సార్ ఇప్పుడు మన తోటలో ఒక 5 టన్నులు దిగుబడి ఉంటుంది సార్. 5 టన్నులు. ఒక టన్ను ఇచ్చేదానికి రెడీ ఉంటారు ఒక కంపెనీకి. ఒక టన్ను అయితే ఒక టన్ను పైన టన్ను పైన తీసుకొచ్చి ఇస్తాం సార్. అలాంటి మీరు ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఎలా కోరుకుంటే మన దగ్గర ఉన్న ప్యాకింగ్ ఇది ఓకే అంటే ఈ ప్యాకింగ్ ఇస్తాము, ఆ బాక్స్ లాగా. లేదు వాళ్ళు ఏదైనా వేరే సింబల్ ఇస్తే, వాళ్ళ లేబుల్ ఏదైనా వేరే ఉంటే ఇస్తే మనం దాన్ని ప్యాక్ చేస్తాం.